తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని మన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, ఈ భయంకర దుర్దినాల్లో ఎక్కడ చూసిన నెమ్మది సంఘటనలు మీ అపారమైన కృపా కనికరం చేత నీ పిల్లల మమ్మల్ని అందరినీ మీ కుమారుడి క్రీస్తు ప్రభుని బట్టి మమ్మల్ని కాపాడి నీటికి ఇచ్చిన క్షేమాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా నాయన చంపాలన్నా, చంపించాలి అన్నా, తనకు తానే చచ్చిపోవాలి అని అనుకుంటున్న ఇందుకు కారణాలు, కారకులు ఎవరో మీ లేఖనముల నుండి కొద్ది నిమిషాలు ధ్యానించి ఆలోచించడానికి సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన వారందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు నీ పిల్లలు మమ్మల్ని అందరినీ దీవించి యావత్తీ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పట్టు మాకు అందించి మీరే మహిమ పొందమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియా దేవుని పిల్లలారా, సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుంటే సిద్ధపడతామండి. ఏంటి అంశము అంటే, ప్రియమైన వాళ్ళరా, చంపాలన్నా, చంపించాలి అన్నా, తనకు తాను చనిపోవాలి అన్నా కారణాలేమిటి, కారకులెవరు, ఎందుకు ఇంత భయంకరంగా తోటి మానవుని చంపుకుంటున్నారు అని కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దామండి. ఎందుకంటే సమాజంలో ఈ రోజున ఎక్కడ చూసినా మరణ హోమం జరిగిపోతుంది. ప్రేమనురాగాలు అడిగంటిపోయాయి. దయాదాక్షిణ్యం తావు లేకుండా పోయింది. ఏమండి, కరుణా కటాక్షాలు అనేటువంటి అంతు లేకుండా ఉన్నట్లుగా కనబడుతున్నది. వాటి స్థానాల్లో కక్ష, ద్వేషము, కోపము, అసూయ ఇలా భయంకర శరీక్రియలతో రగిలిపోతున్నట్లుగా కనబడుతున్నాయి. తోటి మానవులను చిల్ల, పిల్ల, తండ్ర, అన్నయ్య, తోబుట్టువా, స్నేహితుడా, ప్రేమికుడా అని తారతమ్యం లేకుండా ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. తోటి మానవులే చంపేస్తున్న సంఘటనలు మనకి ఎన్నో కనబడుతున్నాయి. ఇటన్ని పరిస్థితులను బట్టి ఆలోచించినప్పుడు నాకు దేవుడు చిన్న ఒక ఆలోచన ఇచ్చినది కనుకనే ఈ విధంగా దేవుని లేఖనముల నుండి నేను కొద్ది మాటలు చెప్పాలని తలుస్తున్నానండి. సహజంగా మృగాలు కానీ రకరకాల జీవరాశులు కానీ తన స్వజాతిని ఈ విధంగా నాశనం చేసుకునాలి అని అనుకోను, వాటికి ఆ బుద్ధి ఉండదు. సో ఈ యొక్క మృగాలు కానీ జీవరాశులు కానీ ఈ జీవరాశిని మర్డర్ చేస్తుంది, ఈ ఏనుగులా ఏనుగుని చంపేసింది, లేకపోతే ఇలా చేసిందని ఎక్కడికి కనబడదండి. కానీ ఈ మానవుల్లోనే స్వజాతి లేని వారిని మృగాలుగా నడి రోడ్డుపై తారతమ్యత లేకుండా కత్తులతోనా, బాంబులతోనా, డైరెక్ట్గానా ఎన్నో రకాలుగా మనిషి చంపేస్తున్నటువంటి పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం, చెవులారా టీవీలో వింటూ ఉన్నాం. రకరకాల శరీరాలతో చంపుతూ ఉన్నారు. ప్రేమ పేరు చెప్పి ఆనందించాలని, ఆ వాంఛలు తీర్చుకోవాలి అని చంపటమే జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళ క్రియలకి బయటికి రాకూడదు, చేసిన క్రియకి కప్పు పెట్టడానికి చంపటమే, ఇక అది చంపటమే అడ్డు తొలగించుకోవటం అనుకున్నట్లుగా తయారైపోయింది నేటి సమాజం. సో ఇట్టి పరిస్థితులలో ప్రియ దేవుని పిల్లలారా, మరి ఎందుకు ఇంత మానవహోమం జరుగుతుంది? చంపాలన్నా, చంపించాలి అన్న, తను చనిపోవాలనుకున్నా ఇట్లాంటి కార్యాలన్నిటికీ కారకులు ఎవరు? సగంగా వాస్తవంగా ఏ మనిషి కూడా తనకు తాను చనిపోవాలని, తనకు తాను గాయపరుచుకోవాలని, తనకు తాను ఏదో చేసేసుకునాలి అని, లేకపోతే నేను పోయేది కాకుండా ఎవరో ఒకరిని చంపేయాలని, చచ్చిపోవాలని, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా సహజంగా ఎందుకు వస్తాయి మనిషికి? సహజంగా మనిషి అట్లా ఆలోచించడు. కానీ జరుగుతున్న సంఘటనలు బట్టి ఈ విధంగా ఎందుకు ఆలోచిస్తున్నాడు, ఎందుకు జరుగుతున్నాయి, కారకులు ఎవరు, కారణం ఏంటి అనే సంగతిని ఆలోచిస్తే చాలా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు జరుగుతున్న కార్యాలు ఎందుకు జరుగుతున్నాయా, ఎవరి ప్రేరణ బట్టి జరుగుతున్నది అనే సంగతిని క్లుప్తంగా మరి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దామండి. మరి మొదటిగా మనం 3 మాటలు అనుకుంటున్నాం కదా.
చంపాలని ఎవరు అనుకున్నారు, ఎందుకు అనుకున్నారు, ఎవరు ప్రేరణ బట్టి అనుకున్నారు అనేది ఒకటి మనం ఆలోచించేయడానికి ప్రయత్నించాం. మీరు చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం చూసినట్లయితే ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు కొడుకులు. ఆ తల్లిదండ్రులు ఆది దంపతులు ఆదాము గారు, అవ్వమ్మ గారు. వారికి దేవుడు దయతో ఇచ్చిన పిల్లలు కయ్యోను, హేబేలు గారు. ఈ ఇరుగురు అన్నదమ్ములే, రక్త సంబంధికులు, ఒక తల్లికి పిల్లలే. వీళ్ళు ఇరుగులో ప్రవహిస్తున్నది ఒక తండ్రి రక్తమే. కానీ మరి ఎందుకో పెద్దోడెళ్ళి కయ్యోనెళ్ళి చిన్నవాడైనటువంటి హేబేల్ని పొలంలో ఉన్నప్పుడు ఆయన మీద పడి చంపేశాడు. పోనీ ఏ తప్పు చేశాడు? వారి ఇరు మధ్య ఏ యొక్క కోపతాపం, ఏ మోసము, దగాలు ఏం జరిగినాయి వాళ్ళ ఇరు మధ్యన అంటే ఏమీ లేవు. మరి ఎందుకు చంపేశాడు? కారణం ఏంటి అనేది కొద్దిగా ఆలోచించేస్తే దైవలేఖనం ఈ విధంగా సెలవిస్తుంది. వీళ్ళు ఇరువురు దేవునికి అర్పణ తీసుకుని వెళ్ళారు. వీళ్ళు ఇరువురికి దేవుడు వాళ్ళ నాన్నగారు చెప్పారనే కదా దేవుడికి అర్పణ ఇవ్వాలనే విషయం తెలుసు కదా. సో హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యోను అర్పణను దేవుడు అంగీకరించలేదు. ఇప్పుడు ఎవరిని అడగాలి? దేవుడా, కయ్యోను అడగాల్సింది. దేవుడా, ఎందుకు నా అర్పణ అంగీకరించలేదు? నా తమ్ముని యొక్క అర్పణ మీరు అంగీకరించారు ఏంటని దేవుడిని అడగాలి. శారీరకంగా తమ్ముడైనటువంటి హేబేల్ని అడగాలి. తమ్ముడు, నా అర్పణ అంగీకరించలేదు, నువ్వు ఎలా తెచ్చేవరా, నేను తెచ్చే దాంట్లో తేడా ఏంటి అని అడిగే తెలుసుకొని ఆ ప్రకారం ఇరువురు కూడా దేవుని సన్నిధిలో అంగీకరించి అర్పణ చేసుకునేలాగా ప్రయత్నం చేయాలి. అలా కాకుండా అడ్డు తొలగించుకోవాలని ఇక ఈ హేబేలు కానీ లేకపోతే ఇక దేవుడు తప్పనిసరిగా ఏ అర్పణ తెచ్చినా అంగీకరించి తీరాల్సిందే, ఇంకెవరు లేరు కదా. ఏమండి అనుకున్నాడేమో, చంపేశాడు. గుట్టు చప్పుడు కాకుండా, ఎవ్వరు చూడలేదనుకున్నారు, తల్లిదండ్రులకు తెలియదు, వేరే వ్యక్తులు ఎవరు లేరు. సో మరొక విషయం తెలుసా, అక్కడ ఉన్న భూమి చూస్తుంది, ఆకాశం చూస్తుంది, మొత్తం అంతా కూడా ప్రకృతి అంతా కూడా ఆ సీన్ని కళ్ళారా చూస్తున్నాయి. అవన్నీ చూస్తాయి, మాట్లాడితే సాక్ష్యం చెప్తాయి. ఈ సంగతి కయ్యోను కూడా తెలియదు. సో దేవుడు చూడనట్టు స్థలము ఎక్కడ లేదు. దేవుడు చూడని స్థలము లేదు. ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందంటాడు. ఏమండి, కనుక ఈ సమయాన్ని బట్టి మనం చూస్తే ఆయన మీద చంపేసాడండి. ఏది? కయ్యోను తమ్ముడు హేబేలు చంపి. ఆ మాట చదువుకున్నాను చూడండి, 4వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం. కయ్యోను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. ఏం మాట్లాడాడో చెప్పబడలేదు. వారు పొలంలో ఉన్నప్పుడు, బయట కాదు, బజార్లో కాదు, ఎక్కడ కాదు, ఇది కొంచెం సీక్రెట్గానే ఉన్నట్టుంది. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యోను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతను చంపేశాడు. ఇక సరే, ఎవరు చూడలేదనుకున్నారు, కానీ దేవుడు చూస్తాడు. దేవుడు అడిగాడు, ఎక్కడ నీ తమ్ముడు ఎక్కడ? నా తమ్ముడికి నేను కావలవాడనా అంటాడు కయ్యోను. మొట్టమొదట మానవుని యొక్క మనిషిగా శపించబడిన మొట్టమొదటి వ్యక్తి కయ్యోనేనండి. మొట్టమొదటి శాపానికి మానవుని మనుషులో మొట్టమొదటి శాపం పొందుకున్నది కయ్యోను. మొట్టమొదటి జీవరాశులు అసలు శాపము అనే మాట బైబిల్లో పలకబడింది. ఎవరు మొట్టమొదటి శపించబడిన వారు అని అంటే సర్పము అని 3వ అధ్యాయంలో మనం చూస్తాం. సో అటువైపు వెళ్తే మన ప్రసంగం పెరిగిపోతుంది కనుక ఇక్కడ ఒకటి కనబడుతుంది. సో ఇంతకీ ఆ దేవుడు అంగీకరించలేదు అర్పణని ఆ కోపం ఎవరిని చూపించాడు? తమ్ముడిని చూపించాడు. అత్త మీద కోపం ఏదో అంటారు కదా, వారి మీద కోపం వీరి మీద చూపించినట్లుగా స్త్రీలు ఉంటారట. వాళ్ళకి ఇంట్లో గొడవ ఏదైనా అయిందనుకోండి, కుండలన్నీ కూడా డబ్బు ఆడిపోతాయట. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడో సీరియస్ తనం ఉంది, కోపం ఉంది. ఆ కోపం అక్కడ ప్రదర్శిస్తారు అంటారు. అది ఎంతవరకు వస్తుందో మీకే తెలుసు చేసేవాళ్ళు. సో ఈ వ్యక్తి ఎందుకు ఈ విధంగా చంపేశాడు? ఏమండి, ఈ వ్యక్తి ఎందుకు మరి ఆ కయ్యోను తమ్ముడైనటువంటి హేబేలు ఎందుకు చంపేశాడు? ఎందుకు చంపాలి అని అంటే, మీరు బాగా గమనించినట్లయితే ఒక వ్యక్తిని చంపాలి అన్నా, తనకు తాను చనిపోవాలి అన్నా, ఒక వ్యక్తిని చంపించాలి అన్నా, వీటన్నిటికీ కారణం ఒకటే. బైబిల్ చెప్తున్న మాట ఒకటే కారణం, కారకుడు ఒక్కడే. కారణాలు సవాలక్షం ఉండొచ్చు, కారకుడు ఒక్కడే. ఇవన్నీ చంపించడానికి ఆ చేయించేటటువంటి వాడు ఒక్కడే, వాడే దుష్టుడు. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. కారణాన్ని బట్టి
ఆ యొక్క కారకుడైనటువంటి ఆ దుష్టుడు ఈ కార్యం జరిగించడానికి మానవులను ప్రేరేపించి ఆ కార్యం జరిగిస్తున్నాడు. తద్వారా దేవుని పిల్లలైన మనము ఈ కార్యం చేయొద్దు అని దేవుడు చెప్తే ఆ దుష్టుడు మనలో ప్రేరేపించి దేవుడు చేయొద్దున్న కార్యాలు చేసి ఆ దేవుని చేతనే మనను శిక్షించేటట్లుగా, మనం కొట్టేటట్టుగా, లేకపోతే యుగయుగాలు తన పిల్లలను తానే నరకాగ్నులకు తోసేటట్టుగా మనల్ని ప్రేరేపించి ఇన్ని భయంకర కార్యాలు చేయించడానికి కారకుడు ఒక్కడే, వాడే దుష్టుడైన సాతాను. సో ఇక్కడ కయ్యూను ఎందుకు మరి చంపేశాడు అంటే ఒకటే కారణం అండి. ఏమని చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. అక్కడ జరిగిన స్టోరీకి ఇక్కడ ఇస్తున్నాడండి వివరణ. 1 యోహాను పత్రికలు యోహాను గారు ఇస్తున్నారండి. అక్కడ మోషే గారు రాశారు, ఇక్కడ శిష్యుడైనటువంటి మరి యోహాను గారు చెప్తున్నారు. సో కాల వ్యవధి ఎంతో తెలుసా? దగ్గరగా మరి 4000 సంవత్సరాలు, 3000 పైబడిన సంవత్సరాలుగా మనకు కనబడుతుంది. సో ఇక్కడ ఏమనుంది, మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎందుకని? వాడు దుష్టుని సంబంధియే, తన క్రియలు చెడ్డవియు, తన మరలా చదువుతున్నానండి. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియునై ఉండెను కనుకనే చంపేశాడు. అంటే దాని అర్థం ఏంటి? నీ ఎదుట ఒకడు పచ్చగా ఉంటే కొందరు వార్చలేదు, నీ ఎదుట నీ నీతిగా బ్రతుకుతుంటే వార్చలేదు. అదంతెందుకు? నీ ఇంట్లో లేవా? నువ్వు రోజు ప్రార్థనకో భక్తికో లేకపోతే ప్రార్థన చేసుకుంటే ఎన్నిసార్లు నిన్ను భక్తుడు బయలుదేరాడండి. ఇక్కడ ప్రార్థనే ప్రార్థన తప్ప ఇంకేం పట్టించుకోడు. ఏం మందిరం అంటాడు కానీ ఏదో అంటాడు, ఇంకేం పట్టించుకోడు. ఇక ఏంటో వాడికి ఒక పిచ్చ అయిపోయిందండి. మరి ఎలా బ్రతుకుతాడో ఈ పిచ్చోడు అన్నట్లుగా మన ఇంట్లో కూడా మనం నీతిగా బ్రతికి నీతి కార్యక్రమం జరిగిస్తుంటే ఇష్టం ఉండదండి. మాటలతో కూని చేసేస్తారండి, మాటలతో కొల్లపొడి చేస్తారండి. కొందరు మొండికేసి అలాగే అంటారులే, ఇలాంటప్పుడే ధైర్యం తీసుకొని ఓర్చుకొని ముందుకెళ్ళాలని వెళ్ళేవాళ్ళు కొందరైతే, ఇక నేనేదో భక్తులు వెళ్ళాలని సరే వీళ్ళు విధంగా అంటున్నారు కనుక ఇక భక్తి వద్దు, నాకేమొద్దు అని కృంగిపోయి చేతగాంతనంగా ఓడిపోయేటట్టు మరికొందరు. సో ఇట్టి పరిస్థితిని బట్టి నీ స్థితి ఎలా ఉందో చూసుకో. ఒకసారి మనం మాట్లాడుకుంటూ మన స్థితి ఎలా ఉందో పరిశీలన చేసుకున్నాలి. కృంగిపోతున్నామా? ఓర్పుతో జయించేటట్లుగా ఇవన్నీ పరీక్షకు వస్తున్నాయని ఓర్చుకుంటున్నామా? గమనించుకోండి. ఇక్కడ ఎందుకు చేస్తాడంటే తన క్రియలు చెడ్డవట. ఎవరి? కయ్యోను క్రియలు చెడ్డవై ఉండి చెడ్డోడు చెడ్డ క్రియలు చేస్తున్నాడంటే చెడ్డవాని స్నేహం చేస్తున్నాడు. ఏమండి? అందుకే చెడ్డ క్రియలు చేశాడు. మంచితో స్నేహం చేస్తున్నాడు దైవంతో. ఈయన మంచి పనులు చేశాడు. మంచి పనులు చేసినటువంటి వ్యక్తి చెడ్డ క్రియలు చేస్తున్న వ్యక్తి వచ్చి చంపేశాడు. ఎందుకంటే ఇక మంచి ఉండకూడదు లోకంలో. ఈడొక్కడే మంచి చూడండి, మేమందరూ చెడిపోయిన వాళ్ళండి కనుక మా చెడిపోయిన వాళ్ళతో ఈ మంచోడు ఒక్కడే ఎందుకు అని తీసేస్తున్నారంతే. కానీ చివరికి గెలిచేది మాత్రము నీతే అనే సంగతే గుర్తురాట్లే. అంటే దుష్టు సంబంధి అయి చంపేశాడు. రెండవ మాటగా చూస్తే ప్రియ దేవుని పిల్లలారా, మరి రెండవ మాటగా చంపాలనుకున్నటువంటి వ్యక్తి కూడా దుష్టు ప్రేరణ బట్టి చంపుతాడు. ఇప్పుడు చంపేశాడు దుష్టు ప్రేరణ బట్టి. 1, 2 చంపించాలనుకున్న వ్యక్తి. ఇప్పుడు నేను మరొక వ్యక్తిని చంపాలంటే నా చేతికి బురదంటకూడదు. చాలామంది ఉంటారు కదా, ప్లాన్లు వేస్తారు, లక్షలు ఇచ్చేస్తారు కదా అనేక చంపించడానికి. అలా చంపాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరు ప్రేరణ బట్టి చంపుతారు? అసలు కారణం ఏంటి? చంపించాలనుకునేటువంటి కోరిక ఎందుకు వస్తుంది వాళ్ళకి? ఇప్పుడు వారెవరికో అడ్డొస్తామో వారెవరో చేయవలసినటువంటి వాటికి నువ్వెందుకు రంగంలోకి దిగి నువ్వు చంపేయాలనుకుంటున్నావు, చంపించాలనుకుంటున్నావు అంటే ఇది కూడా దుష్టుడు ప్రేరణే. అంటే మామూలు మనిషిగా కలిగినటువంటిది కాదు. దుష్టుడు ప్రేరణ బట్టి దుష్టుడు అటు ప్రేరేపిస్తేనే తోటి వ్యక్తి కొరకు నువ్వు బలైపోతావు. తోటి వ్యక్తి కొరకు ఏదో నేను చేసేస్తాను, ఏదో లబ్ధి కొరకు, ఏదో సంపాదించడం కొరకు, ఏదో సులాభం కొరకు, స్వార్థంతో ఎంతటికైనా తెగించేస్తాం. అది చేయకపోయినా మామూలుగా నీకు నష్టం రాదు. అంటే మామూలుగా ఉండుకుపోయినా నీకు అంత ప్రమాదం తెచ్చిపెట్టుకోవు. కానీ కోరి కష్టాలు తెచ్చుకుంటానికి ఎవరో ప్రేరణ బట్టి నువ్వు ఒకరిని చంపేయడానికి వెళ్తున్నావంటే అసలు నీ బుద్ధి ఎలా అడగదు? ఒకసారి ఆలోచించు. అసలు ఏం మనస్తత్వం ఇది అని అడిగితే దుష్ట సహవాసం ఇది.
నువ్వు దుష్ట సంబంధివి అనే సంగతి ఆటోమేటిక్ మనకు అర్థమైపోతుంది. సో బైబిల్ నుండి ఒక మాట మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలు పరిపాలన మొట్టమొదటి రాజు మనందరికీ తెలిసింది. ఆ రాజుగారు ప్రేమ దేవుని పిల్లలరా, దావీదు ముందుగా తన దగ్గరకు వచ్చి చాలా సంతోషంగా మంచిగానే ఉన్నాడు, మంచివాడు అనిపించింది. ఎప్పుడైతే దావీదు జీవితం టర్న్ ఓవర్ అవడానికి ఇది ఒకటే మెయిన్ పాయింట్ ఇదేనండి. ఆయన ప్రాణం మీదకి తెచ్చుకుంటానికి, లేకపోతే ఆయన పేరు ఇశ్రాయేలులో మారుమ్రోగిపోవటానికి కారణం ఇదేనండి. ఏంటంటే అప్పటికి ఇశ్రాయేల్ అందరూ గొలియాతు ముందు ఏమీ చేయలేని ఓడిపోయిన పరిస్థితుల 40 దినాలు బట్టి అరుస్తుంటే ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయారు. సో దావీదు సింపుల్గా చెప్పి దావీదు గారు వచ్చారు, మొత్తం మంది ఏ ఆయుధం లేకుండానే ఆ గొలియాతుని చంపేశారు. మీ అందరికి తెలుసు, చంపేశారు. అందరి తరఫున దావీదు చిన్నవాడైనా ఒక్కడిగా హీరోలా కనబడుతున్నాడు. ఇశ్రాయేల్ అందరూ చూశారు. దావీదుకి ఏమంటున్నారు, 10,000 కొలది, సౌలుకి 1,000 కొలదని జేజేలు కొట్టారట. దీంట్లో దావీదు గారు తప్పేమైనా ఉందా? దావీదు గారు ప్రమేయం ఏమైనా ఉందా? ప్రజలు దావీదు గారు చేసిన కార్యాన్ని బట్టి అలా సంతోషంతో ఆనందంతో ఆయనకి జేజేలు కొట్టారు. పరిపాలిస్తూ నడిపించి యుద్ధాలు చేసి ఇశ్రాయేలు పక్షాన్ని విడిపించవలసినటువంటి రాజు వెనకంజ వేసాడు, తనను కూడా జేజేలు కొట్టారు. 1,000 కొలది 10,000 కొలది అన్నారు. ఇది నచ్చలేదండి ఆయనకి. ఇదే కారణం. అయితే ఒకవేళ జేజేలు కొట్టిన ప్రజలందరూ ఈ కార్యం చేసాడు కనుక రేపటి కాల సమయంలో నా పదవి ఆయన తీసేసుకోవచ్చు, ప్రజలందరూ ఈయన నాయకుడిగా నేసుకోవచ్చు కనుక ఇక నేను ఓడిపోతా, ఇంక నేను చేయలేను కనుక ఇలా కాదు, అసలు ఆ జేజేలు కొట్టకుండా అసలు ఆ వ్యక్తినే లేపేస్తే నాకు అడ్డు లేకుండా చేసేసుకుంటే ఎంతైనా మంచిది కదా అనుకొని తనకు తానుగానే ఒక నిర్ణయం తీసుకొని దావీదుని చంపడానికి చూసాడండి. ఆ మాట చదువు చూడండి, ఏం చేశాడు, అసలు ఎందుకు చంపాడో కూడా చూద్దాం. చూడండి 18వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము. మీరు 7 నుంచి చదివితే మీకు అంత కనబడుతుంది. నేను కావాల్సిన ఒక మాట చదువుతున్నానండి. 18వ అధ్యాయం అంతా చదువుకొని నీట్గా మనకు కనబడుతుంది. ఎలా చంపాలనుకున్నాడు, ఎందుకు చంపటానికి ప్లాన్ చేశాడు. తప్పేం చేయలేదు. పోనీ డైరెక్ట్గా సౌలు రాజు గారు ఏంటంటే ఆయనకి ఏ ఒక ఇబ్బందిని కలిగించలేదు, అతని మీద తిరగబడలేదు, ఏదో అక్కడ ఉండే వాళ్ళందరికీ మోసముద్దాగా అంతకంటే ఏది కూడా చేయలేదు. ఆయన చేసింది కేవలం దేవుని పక్షాన హింసపడుతున్నటువంటి లేకపోతే యుద్ధంలో ఓడిపోయే పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగం తరపున దేవుని బిడ్డగా వెళ్ళి యుద్ధంలో గెలిచి వచ్చాడు. అదే ఆయన చేసిన తప్పు. నువ్వు మంచి పని చేస్తే ఎలాగుంటే కొన్నిసార్లు కొందరికి నచ్చదు. నువ్వు క్లాసులో కూడా ఎక్కువ పెద్ద మంచి మార్కులు వచ్చేసి నువ్వు పాస్ అయిపోతే కొందరు కుదరదు. నువ్వు మంచి ఉద్యోగం చేసుకుని చిన్న వయసులో నుండే ఆఫీస్లో ఉన్నటువంటి వారందరికీ పైన ఉన్నామనుకోండి, కొందరు కుదరదు, నేను పడేసేయాలి. అసూయ ఏమండి, అంతే కదా. అది ఎంతో ప్రమాదం ఇక్కడ మనకు కనబడుతుందండి. చూడండి మొదటి సమూయేలు 18:10 అండి. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుతుననుకుని సౌలు ఆ ఈటెను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిచి దావీదుకు తోడైండుట చూచి సౌలు దావీదులకు భయపడుతున్నాడు, కానీ భయలేని క్రియలు చేస్తున్నాడు. ఏంటంటే అప్పుడే దురాత్మ వచ్చింది, చంపేయాలనుకున్నాడు. అంటే ఒక వ్యక్తిని చంపాలి అంటే కారణం ఏంటి? దురాత్మ ప్రేరేపించింది. ఎందుకు చేయాలి? నా పదవి పోతుందేమో అన్నదానికి. సో ఇది ఒకటి. అంటే అన్నట్టుగానే రెండవ పర్యాయం కూడా 19వ అధ్యాయము 9-10 వచనాలు కూడా సేమ్ ఎలాగుంటుంది. అలాగే ఈట ఇస్తాడండి. రెండవ పర్యాయం కూడా అదే మొదటి సమూయేలు గ్రంథం 19:9-10 వచనాల్లో మనకు కనపడుతుంది. అది రెండవ మాట. సో ఇంకా మూడవ మాటగా కూడా మనం చూడాలంటే ప్రియమ దేవుని పిల్లలరా, చంపించాలనేటువంటి ఆ ఆశ. ఇశ్రాయేలు పరిపాలిస్తున్న అంటే రాజ్యము 2 భాగాలుగా చేరిపోయింది. యూదా బెంజమీను యూదా రాజ్యం అయితే దక్షిణ రాజ్యంగా, ఉత్తర రాజ్యంగా ఇశ్రాయేలు పరిపాలన 10 గోత్రాలు ఉత్తర రాజ్యంగా ఇశ్రాయేలు రాజ్యంగా కనబడుతుంది. ఇది యూదా రాజ్యము, అది ఇశ్రాయేలు రాజ్యం. వీళ్ళు ఇరువురు కూడా ఒక తండ్రి పిల్లలే, కానీ పరిస్థితుల దృష్ట్యా విడిపోయారు.
సో పక్కన పెడదాం. ఇప్పుడు ఆ ఇశ్రాయేలు పరిపాలిస్తున్న రాజు అహాబు రాజు భవంతిని ఆనుకొని నాబోతు అనేటటువంటి ఒక ఆయన ద్రాక్ష తోట ఉన్నది. బాగా వినాలి, టైం ఎక్కువేటట్టు ఉంది ఈసారి. ద్రాక్ష తోట ఉన్నది. ఆ ద్రాక్ష తోటకే కావాలి అని కోరిక పుట్టింది ఎవరికి? ఇశ్రాయేలు పరిపాలిస్తున్న రాజు అయిన అహాబు గారికి. సో ఈ అహాబు రాజు నాబోతుకి వర్తమానం పంపించాడో లేదా రప్పించాడో మొత్తం మీద ఈ విధంగా చెప్పాడు. ఏమని? నాబోతు, మరి నీ పక్కన ఉన్న ద్రాక్ష తోట నా భవంతుని ఆనుకొని ఉంది కనుక నాకు కూర మొక్కలుగా ఉండటానికి నీ తోట నాకు ఇవ్వు ఒకటి, దీనికంటే మంచి తోట వేరేకు దిక్కునిస్తాను అన్నాడు ఒకటి, లేదా క్రయానికన్నా లేదా అమ్మితే నేనైనా కొనుక్కుంటా రెండు, ఈ రెండు పనులు ఏదో చెయ్యి నాబోతు అని రాజు అయిన అహాబు అడుగుతాడు. అది ఈయన అంటాడు, అబ్బాయి కుదరదండి, ఇది మా పిత్రార్జితం కనుక తాతల నాటి మేము అనుభవించుకుంటాం, ఎట్టి పత్తి అమ్మటానికి కుదరదండి అన్నాడు. సో వెంటనే రాజు ఏదైనా చేయొచ్చు, ఒకళ్ళు అధికారం ఉంటే కొందరు ఏదైనా అడ్డమైనటువంటి చేసేస్తారని. కానీ రాజు అయ్యో నేను చెప్పిన మాట వెన్నెలను మూతు ముడుచుకొని భోజనం చేయటం మానేసి ఎవరితో మాట్లాడకుండా ఉన్నాడు. ఈ విషయం అక్కకి తెలిసింది, ఏది తన భార్య అని యెజబెల్కి తెలిసింది. సో కొందరైతే అధికారం ఉందంటే ఎంతటికైనా తెగిస్తారు. ఒకటి, అధికారంగా ఉన్నటువంటి వ్యక్తిని అడ్డు పెట్టుకొని వెనకాల ఉన్నటువంటి వారు ఎన్నో దందాలుగా దోచుకుంటామో, లేకపోతే ఏదన్నా మావోడు మా అధికారి అని అంటూ వాడు ఏది చేసినా సరే మమ్మల్ని కాపాడుతాడు అనుకుని విచ్చలవిడితనంగా తిరిగేసి అడ్డంగా బుక్ అయిపోతూ అడ్డంగా దోసుకునేటువంటి వారిగా తయారైపోతారు. ఎందుకంటే రాజు మావుడైతే వడ్డించేవాడు మావుడైతే ఎక్కడుండా వస్తుంది కదా అన్నట్లుగా. సో ఇక్కడ రాజేమో అహాబు, ఇక అప్పుడు మా యెజబెలు రంగంలో దిగి, నువ్వు ఇశ్రాయేలు పరిపాలిస్తున్న రాజువే కదా, ఏంటి అలా ఉన్నావు, ఇదిగో చూసుకో, నీకు తోటకి కావాల్సింది నేను రప్పిస్తాను చూడు అని ఆ ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు పేర తాకీదు రాయించి ఆ ముద్ర వేయించి నాబోతు దగ్గరికి యెజ్రెయేలీయుడైన యెజ్రెయేలీ దేశానికి పంపించింది. ఆ ప్రాంతానికి ఏమని పంపించింది? అక్కడున్న పెద్దలారా, ప్రముఖులారా, ఉపవాస దినాన్ని ప్రకటన చేయండి. ఇదిగో ఈ నాబోతు దేవునిని రాజు అయిన అహాబు దూషించాడు కనుక పనికి మాలినోళ్ళకి ఇద్దరు నిలబెట్టి ఇలా దూషించాడు సాక్ష్యం చెప్పించి రాళ్లతో కొట్టి చంపేయండి అని అన్నాడు. అంటే యెజబెల్ ఎవరు ప్రేరేపించారు? ఇంతకీ ఒక తోటి వ్యక్తిని చంపించాలి అని ఎందుకు అనుకుంటుంది అంటే దుష్టు ప్రేరేపిస్తే కందగలిగిన దురద కత్తిపెట్టి కిందకన్నట్లుగా అక్కడ ఏమనన్నాడో ముడుచుకొని కూర్చున్నాడు. ఏమో ఒకళ్ళు ఇవ్వాలి కావాలి అనుకుంటే దేవుని అడగటమో మరొక రకంగా ఒప్పించో తీసుకోవచ్చు. కానీ డొంక రూట్లు ఎన్నుకుంటున్నావంటే ఆ డొంక రూటే నీ ప్రాణానికి ఉరితాడిగా పరిణమిస్తుందనటానికి ఇది ఒక కారణం. యెజబెల్ ఆ విధంగా ఏం చేసిందో మనం ఆ మాట కూడా చూద్దాం. చూడండి అదే రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చదువుతుందండి. అంటే ఇదంతా మనం చదవాలి, నేను 9వ వచనం చదువుతానండి. ఆ తాకీదులో వ్రాయించినది ఏమనగా, ఉపవాస దినం జరగవలెనని మీరు చాటించి నాబోతు జనులెదుట నిలువబెట్టి నువ్వు దేవునిని రాజును దూషించుతువని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికిమాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటకు తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపుడి. అంటే తీర్పు తీర్చేసింది. ఇక న్యాయాలు వాదోపాలు ఏం లేవు. ఇంక ఇక్కడ ఆల్రెడీ తీర్పు డెలివరీ అయిపోయింది, చంపే స్థితి డెలివరీ అయిపోయింది. సో అన్నట్టుగానే ఏం చేశారు? 13వ వచనం. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో, అదే 21:13 అండి. అప్పుడు పనికిమాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి నాబోతు దేవునిని రాజును దూషించారని జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యం పలకగా వారు ఆ పట్టణం బయటికి అతను తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమయ్యను. ఏంటంటే ఈ వర్తమానం అహాబు దగ్గర పంపించింది. ఏం చేస్తాం? కొట్టేశారు, రాళ్ళతో కొట్టి చంపేశారు. ఎవరిచ్చారు ప్లాను? ఏమండి? యెజబెల్ రాణిచ్చింది. ఏమండి? రాణి గారు. సో ఇక్కడ పనికిమాలిలో ఉంటాయి. అవునండి, ఏ పని పాట ఉంటుంది? పనికిమాలితనంగా ఎవడేదైనా పోయిస్తాడా, ఎవడేదైనా తాగిస్తాడా, ఇక ఎక్కడికైనా వెళ్ళిపోదాం, అక్కడే ఉందాం ఇక్కడే ఉందాం అని అనుకో. పనికిమాలినోడు వాడిని కన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళకి పనికిమాలిన క్రియలు బట్టి వాడి క్రియలు బట్టి ఎంత మానసిక క్షోభ అనిపిస్తారో ఆలోచించండి, ఎంత అపకీర్తి తెస్తారో ఆలోచించండి.
కనుక ఎందుకు వాళ్ళ చంపాలని చంపేయటానికి వాళ్ళు వెళ్తున్నారు, ఎందుకు చంపించాలని ఈ యజబేల్ అనుకుంది? చంపితే తప్ప ఆ తోట రాదా, చంపటమే పరిష్కార మార్గమా అని అనుకుంటే పరిష్కార మార్గం ఎప్పటికీ కాదు. వెంటనే దేవుడి యాక్షన్లోకి దిగిపోయాడు. ఇదిగో నాబోతు ద్రాక్ష తోట నువ్వు తీసుకున్నావు కనుక ఏలియను పంపించి, ఇదిగో నీకు ఎక్కడైతే ఆ యొక్క ఇజ్రాయేలీయుడి నాబోతు రక్తం చిందించావో అక్కడే నీ రక్తం కూడా చించి కుక్కలు నాకుతాయి అని చెప్పాడు. అన్నట్టుగానే ఎదురుకెళ్తే అదే కార్యం జరిగింది. సో ఈ విధంగా చంపడానికి కారణం ఏంటి? కారకులెవరు? దుష్టుడు. కారకుడు దుష్టుడు. ఆ కార్యాన్ని కావాలని దుష్ట ఆలోచన పుట్టించింది కూడా దుష్టుడే. ఆ దుష్టుడు వారిలో ప్రవేశించి నీతిమంతునికి చంపేసింది కూడా మనుషులు వారి చేతనే చంపించేసింది. అంటే దేవుని పిల్లలరా, ఈ రోజున చంపాలి అన్నా చంపించాలి అన్నా ఈ రెండు మాటలకి కారకులు ఎవరు? దుష్టుడు ప్రేరణ బట్టి. ఎందుకంటే తనది కాని దాన్ని దోచుకోవాలి, తనది కానిది కావాలి అంటే అడ్డు వస్తున్నాడు కనుక అడ్డు తొలగించుకొని అది సొంతం చేసుకున్నాలి. అది సొంతం చేసుకున్నా కూడా అది అనుభవిస్తావో లేదో నీకు తెలుసా? అది సొంతం చేసుకున్న మొత్తం మీద ఒక వ్యక్తిని చంపేసి తప్పు చేస్తున్నావు. ఆ తప్పుకు శిక్ష ఉందన్న సంగతి తెలుసు, చంపకూడదని తెలుసు. అయినా సరే అలా చంపేస్తున్నావు అని అంటే, ఇశ్రాయేలు వేని కూడా అలా చేస్తున్నావంటే, తోటి వ్యక్తి మీద దయా దాక్షిణ్యం ప్రేమ రగ లేకుండా చేస్తున్నావంటే నువ్వు ఎంత కఠినాత్ముడిగా తయారవటం దుష్టుడు నీ మనసును దోస్తాడు. నిన్ను ఎంత కఠినాత్ముడిగా మార్చేసి మరి అంత శిక్షకు గురి అవుతాననేటువంటి ఆలోచన రానివ్వకుండా, దేవుని ఆజ్ఞను మీరుతున్నానేమో, దేవునికి కోపానికి గురైపోతే దేవుని చేతిలో పట్టడం కడు భయంకరమైన స్థితిని కూడా అర్థం కానివ్వకుండా ఏం చేశాడు? మనోనేతను గుడ్డుతనం కలిగి చేసే ఎప్పుడో కదా, ఆయన చూస్తాడో లేదో అది కాదు, ముందు చేసి నీ పని అయిపోవాలి కదా, చేసేయి. ఒరే ఏదైనా చెయ్యాలి అంటే ఇక వెనక ముందు చూడకూడదురా, అయితే అటు లేకపోతే ఇటు అన్నట్టుగా చాలామంది మాట్లాడతారు కదా పిల్లరా. చూడు, తనను చంపాలని ఏం చేసింది ఏంటి? చంపాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే తనది కాని దాన్ని మరొకరు ఇప్పించుతాను, తన భర్తకి ఇప్పించుతాను. సో కనుక ఇది మూడవ మాటగా చూస్తే తను చంపుకోవటం. ఎవరైనా తను చంపుకోవటం ఎవరండి చంపుకున్నారా బైబిల్లో? దానికి కారణం ఏంటండి? దుష్టుడే. 3.5 సంవత్సరాలు యోధా గారు యేసు ప్రభుతో తిరిగాడు కదా. కానీ చివరాఖరికి ఏం చేస్తే తెలుసా? ఆ యేసు ప్రభువుని పట్టించి అప్పటికే యూదులైన జనాంగం అంతా కూడా యేసు ప్రభు మీద ద్వేష కోపంతో మా ధర్మశాస్త్రాన్ని, మా ఆజ్ఞలను, మా కట్టడాన్ని కూడా మీరేస్తున్నాడు. ఆయన ఎంతో కక్షతో ఆయన చంపేయాలంటే వేషంతో ఉంటున్నారు. వాళ్ళు దుష్టుడు ప్రేరణ బట్టి వాళ్ళు మందిరపు వ్యాపార పిల్లలుగా మార్చేసుకుంటే వాటిని సరి చేసినందుకు మీద కోపం, మీరు చేస్తున్న క్రియలు మంచివి కానీ చెప్పినందుకు ఆయన మీద కక్ష. చివరాకారికి దెయ్యం పట్టినవాడు అన్నారు యేసు ప్రభు. నీకు మతి చెల్లించిందయ్యా అని అన్నారు యేసు ప్రభు. ఇదిగో నువ్వు తిండిపోతూ త్రాగుబోతువు అన్నారు యేసు ప్రభు. ఎవరు పనికి మాలినటువంటి యోధా జనాంగం. ఈయనెవరు? నీతిమంతుడు, ఏ మచ్చలేని గొర్రె పిల్ల. అటువంటి పనికి మాలినటువంటి ప్రజల కొరకు తన రక్తం చెంది విమోచించడానికి వచ్చిన విమోచకుడు, రక్షకుడు యేసు. వాళ్ళకి ఎలా కనపడ్డాడు? వారిని ఎలా చూస్తున్నారు? వారిని ఎటువంటి నిందలు మోపుతున్నారు అని అంటే, ఎందుకు అలా మోపుతున్నారు అంటే దుష్ట సంబంధులుగా వారు ఉంటారు. చంపాలనుకుంటున్నారు, చంపలేనటువంటి ప్లాన్లు వేస్తే ఫెయిల్ అయిపోతూ ఉన్నాయి. అప్పుడు దొరికాడు ఒక ఆయన, తనకు తానుగా దుష్టుడు ప్రేరేపణ బట్టి. మీరు చదువుకున్నట్లయితే మరి మత్తయి సువార్త 20:14 వచ్చి మీరు చదువుకుంటే, దుష్టుడు వానిలో ప్రేరేపించిన కనుక నేను యేసు ప్రభువును పట్టిస్తాను, మీరు నాకేమిస్తారు? స్వలాభం. ఆయన పట్టిస్తాను, నేను చేయిస్తాను, స్వలాభం. ఎందుకంటే ఆయన చంపాలి అని వాళ్ళనుకుంటున్నారు, చంపడానికి మార్గాలు ఎతుకుతున్నారు. వెతకపోయిన తీగ కాలుకే తగిలినట్లుగా మీరు ఎతుకుతున్నటువంటి ఆయన్ని నేను పట్టిస్తాను, నాకేమిస్తారు అని వచ్చాడు. సో అప్పటికి 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగాడు. చూడండి, తనతో ఉన్నటువంటి వాడు యేసు ప్రభుని పట్టించేస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నీతో ఉన్నటువంటి వాడికే నీ బలము బలహీనత టోటల్గా నీ హిస్టరీ అంతా కూడా వాడికే తెలుస్తుంది. నీతో కాపురం చేసే వ్యక్తికే నీ బలము బలహీనత నీ భార్యకి, నీ భార్య బలహీనత భర్తకి, నీ కుటుంబీకులతో ఉన్నటువంటి నీ పిల్లలకే వాళ్ళు ఇరువురు ఒకరికొకరు బలహీనతలు తెలుస్తాయి. వాటిని బట్టి ఆడిస్తారండి, వాటిని బట్టి పెచ్చింగ్ అయిపోవాలని చూస్తారండి, వాటిని బట్టి మాట్లాడితే నువ్వేమైపోతావో తెలుసా అంటూ బెదిరిస్తారండి.
అవునా కదా? ఆలోచించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే దాని అర్థము ఆ విధానికి దుష్టుడు ప్రేరేపించి తల్లి పిల్ల వాయ వరుస లేకుండా ఎలాగైనా మాట్లాడిచ్చేస్తాడండి. గమనించాలని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, ఇట్లా సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి మీద కోపంతో మాట్లాడటం కాదు, వ్యక్తిని కొట్టడమో ఏదో చేయటం కాదు, ఆ వ్యక్తిని ప్రేరేపిస్తున్నటువంటి ఆ దుష్టుని ఎదిరించి తనలో నుండి బయటికి రప్పించడానికి, తన దుష్టు నుండి వేరు చేయటానికి చేయవలసిన ప్రయత్నం చేయాలి. కానీ ఆ దుష్టు ప్రేరణ బట్టి నీ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి సహోదరునికి కక్షతోనూ కార్పణతో చంపుకుంటున్నారు ఈరోజు. సో ఇక్కడ చెప్తున్న మాట అదే. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ దేవుని పిల్లలరా, ఇక్కడ ఏమంటున్నాడు? నేను యేసుప్రభు పట్టించేస్తాను, ఏమిస్తారు నాకు? ఏమండి? పట్టించేస్తాడట. 26వ అధ్యాయము 14 వచ్చింది. అప్పుడు 12 మందిలో నొకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేనైనా మీకు అప్పగించిన నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచుండెను. మరి వాగ్దానం చేస్తే డబ్బులు తీసుకోండి. మరి చూడవద్దండి, అది చూస్తాం. సో ఎట్టకెళ్ళి టైం వచ్చింది. ఒక రోజు యేసు ప్రభుని పట్టించి మొత్తం మీద వాళ్ళు ఇశ్రాయేలీలు అంటే యోధా జాతి యొక్క కోరిక తీర్చబడింది. ఆయన చంపేయటం కారణంగా వారి ఆశ నెరవేర్చబడింది అనుకుంటున్నారు. చంపేసామని పీడ ఎరగడైపోయింది, మనకేం పర్వాలేదులే అనుకున్నారు. కానీ 3వ దినం తిరిగి లేచి వారి మధ్యలోకి వచ్చేసింది. ఆశ్చర్యం. కానీ పట్టించడానికి సహకరించిన యోధా తనకు తాను ఉరిపెట్టుకుని చనిపోయాడు. ఎవరు ప్రేరేపణ బట్టి? వీళ్ళు ఎవరు ప్రవేశించాడు? వీళ్ళు ఎవరు ప్రవేశించాడు అంటే, ప్రియ దేవుని పిల్లలరా, మీరు చూసినట్లయితే ముందే మన మాటలు మనకు అన్నీ కనపడతాయి. ఏమండి? ఒకసారి మీరు చూసినట్లయితే ఇలా 26వ అధ్యాయం చదువుకున్నట్టు వారిలో ఏం పోతాడు? దుష్టుడు ప్రవేశించాడు అని వ్రాయబడింది. దుష్టుడు ప్రవేశించాడు కనుక ఎలాగైనా యేసును పట్టుకొని చంపించడానికే అని మనం మొత్తం 2-3 వచనాలు మనం చదువుకుంటాం. కనుక ఈ మత్తయి సువార్త 20వ అధ్యాయం 5వ వచనంలో ఏం కనబడుతుంది? 3వ వచనం. అప్పుడైన అప్పగించిన యోధా ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడే ఆ 30 వెండి ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తంను అప్పగించి పాపం చేస్తున్నానని చెప్పాను. వారు దానితో మాకేమీ, నీవే ఉంచుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకునేను. అంటే తను చచ్చిపోవాలని కోరిక ఎందుకు వచ్చింది? దుష్టు ప్రేరణ బట్టి. నేను పొరపాటు చేశాను, పొరపాటు చేసే పరిష్కారాలు చాలా ఉన్నాయి. ఈ రోజున నేనేదో తప్పు చేశానని, ప్రేమలో వికలమైపోయానని, నాకు దక్కలేదని, నేను అనుకున్న పని చేయలేకపోయానని, నేను ఏదో తప్పు చేశాను కనుక ఇక బ్రతకటం వేస్ట్ అనుకొని, ఇక ఎందుకు ఈమె టంద కనుక, తల్లిదండ్రులు తిట్టారు కనుక, ఫెయిల్ అయిపోయింది కనుక, ఇలా రకరకాలుగా ఈ సంఘటనలన్నింటిని బట్టి అనేక మంది వారు ప్రాణాలు తీసుకుంటానికి ఏదో అసలు ప్రాణం మీద విలువ లేనట్టుగా వెళ్ళి చనిపోతున్నారు. అంటే కారణం ఏంటో తెలుసా? కారణం దుష్టుడు ప్రేరణ. పొరపాటు జరిగిన దగ్గర దిద్దుకుంటే ఎంత మేలు ఉంటుంది? పొరపాటు జరిగిన దగ్గర దాన్ని సరిదిద్దుకొని మరలా పొరపాటులోకి వెళ్ళి జీవితం దిద్దుకొని పొరపాటు పడిన స్థలంలో ఈయన దిద్దుకుంటే ఎంత మంచిగా బ్రతుకుతున్నాడో అని ఎందుకు అనిపించుకోకూడదు? అలా దావీదు గారు కనబడట్లేదా? దావీదు గారు చక్కగా పొరపాటు చేసిన మరలా తిరిగి రాజ్యానికి వచ్చి ఆ పాపమంతా కూడా ఆ యొక్క యేసు ఆయన రక్తం చేత లేకపోతే ఆయన దగ్గర ఒప్పుకొని క్షమాపణ పొందుకొని కడుక్కొని దేవునికి హృదయానుసరుడైనటువంటి దావీదు గారు మనకు కనబడట్లేదా? జ్ఞాపకం రావద్దా అని ధైర్యపరుస్తున్న అట్టాడు పనులకు వెళ్ళకండి. చనిపోవటంతోనే పరిష్కార సమస్య కాదు. చనిపోవటంతోనే మనకు అడ్డు తొలగిపోయినట్టు కాదు. చంపటంతోనే మనకు అన్నీ ఇక ఏ అడ్డు లేదు అనుకుంటే కుదరదు. కనుక ఇక్కడ చెప్తున్న మాట కూడా అదే. తను చనిపోయాడట. చనిపోయి తనకిచ్చినటువంటి ఆ యొక్క పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఏమండి? ఇది 3వది. 3 మాటలు చెప్తాను. ఇక 4వ మాట ఇంకో ఎందుకు జరుగుతాయంటే, తనను తాను గాయపరుచుకునేటువంటి వారుగా ఉంటున్నారు. తను తాను గాయపరుచుకుంటున్నారు. గెరసేనుల దేశంలో మరి ఆ యొక్క దెయ్యం పట్టిన వాడు ఏం చేస్తున్నాడు? తను తాను రాళ్ళతో కొట్టుకుని గాయపరుచుకుంటున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం చదువుకోండి. 2 మాటలు చెప్పి ముగిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు తనకు తాను గాయపరుచుకుంటున్నాడు. ఇంట్లో ఉన్నట్లే సంఖ్యలతో బంధించిన తుత్తునేలుగా తెంపేస్తున్నాడు. ఎప్పుడు తెంపలేనటువంటి వాడు, ఎప్పుడు ఇంట్లో పడుకున్నటువంటి వాడు, మరి ఇలాంటి శక్తి ఎక్కడి వచ్చిన దుష్టుడు, వాడు పట్టిన దెయ్యం అలాంటిది. సో యేసు ప్రభు వచ్చి మాత్రం ఆయన్ని విడిపించాడు. అంటే దెయ్యం పట్టిన వ్యక్తి తను తాను ఏం చేస్తాడు?
గాయపరుచుకుంటాడు, ఇతరులను గాయపరుస్తాడు, ఇతరులను నొప్పిస్తాడు. తను ఏం చేస్తున్నటువంటి ఆలోచన రానికుండా దుష్టుడు భ్రమింపచేస్తూ తను పోయేది కాకుండా వనాన్ని చేర్చినట్లుగా ఆ కుటుంబం పరువును బజారికెడిస్తాడు. వాడు రకరకాల పనులు చేసేస్తాడు. ఇలా చేస్తున్నటువంటి వ్యక్తులుగా నువ్వు ఉన్నట్లయితే నిన్ను దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు. చూసుకో, గుర్తుపెట్టుకో. ఒకసారి నీ బ్రతుకు చరిత్ర ఒకసారి వెనకెళ్ళి చూసుకో. వెనకెళ్ళి మనం చూసుకుందాం. ఇటువంటి లోట్లు ఏమైనా ఉంటే ఆ అట్టి భయంకరమైన అట్టి వ్యక్తిని యేసు ప్రభు ఏం చేసి తెలుసా? ఆ సాతాను విడిపించి మంచి వ్యక్తిగా మార్చాడు. దేవుని సువార్థికుడైపోయాడు. నువ్వు ఎందుకు అవ్వకూడదు ఈరోజు అని ప్రభుని బట్టి మీ జ్ఞాపకం చేస్తున్నా. తను కొట్టుకుంటున్నాడంటే కారణం దుష్టు ప్రేరణ. ఒకసారి జైలు అధికారి అపోస్తుల గారు 16వ అధ్యాయం, పౌలు శీలలందరూ జైల్లో పెట్టారు. వారు రాత్రంతా కూడా పాటలు పాడారు. సరసాల పునాదులు ఎదిరిపోయి మొత్తం అనుకో తలుపులన్నీ ఊడిపోయి సంఖ్యలన్నీ కూడా తెగిపోయినాయి. కేవలం ఏంటి? పాటలు పాడి అర్ధరాత్రి సమయంలో స్తుతిస్తూ. ఈ సమయం జైలు అధికారికి తెలుసు, ఇక అందరూ పారిపోయి ఉంటారు, జైలు అయిపోయింది కదా అనుకొని తన తప్పేమీ లేకపోయినా భూకంపం వస్తే వాళ్ళు తలుపులు వెళ్ళిపోవటం ఏంటి, ఈయన కత్తి తీసుకొని తను చంపుకోపోయాడట. పౌలు అంటాడు, నీకే హాని కూడా చేసుకుని మేమందరం ఇక్కడే ఉన్నాం అంటే దాని అర్థం ఏంటి? తను చంపేసుకోవాలనుకుంటున్నాడంటే ఏంటి? దుష్టు ప్రేరణ. ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మన లోకంలో ఉన్న పరిస్థితుల్లోకి ఒక మాట చెప్పుకుంటే ప్రయత్నం ప్రియులరా, ఆలోచించండి. ఈరోజు తాగటం కానీ, జూదం కానీ, వ్యభిచారం కానీ, దొంగతనం కానీ, రకరకాల పరిస్థితులన్నీ కానీ ఇవన్నీ కూడా మనుషుడు చేస్తున్నాడంటే ఎవరు ప్రేరణ బట్టి చేస్తున్నాడు? ఏమండి, ఎవరు ప్రేరణ బట్టి చేస్తున్నాడు? ఎవరికి నష్టాన్ని కలిగి చేసుకుంటున్నాడు? ఎవరికి నష్టాన్ని తెస్తున్నాడు? ఏ విధంగా తన జీవితాన్ని భ్రష్టత్వం నెట్టుకుంటున్నాడు అంటే అంత గ్రహింపలేని స్థితిలోకి ఎందుకు వెళ్ళిపోతున్నాడు మనిషి అంటే దుష్టుడు ప్రేరణ. దుష్టుడు కానీ ఆ వ్యక్తిని పట్టాడంటే, దుష్టుడికి లోనయ్యాడంటే ఆడి పేరులోనే దుష్టత్వం ఉన్నప్పుడు నిన్ను మంచిగా ఎందుకు ఉండనిస్తాడు? నేను మంచిగా ఎందుకు మాట్లాడిస్తాడు అని అంటే, తాగుతుంటే అది స్లో పాయిజన్, జోదము, రకరకాల వ్యభిచారము, వీటి ద్వారా వారిని వారే కొట్టుకుంటున్నారు, వారిని వారే చంపుకుంటున్నారు, వారిని వారే ఇబ్బందులకు పొలిములకు నెట్టుకుంటూ వెనకాల కుటుంబ పరిస్థితులకు, ఆర్థిక పరిస్థితులకు నెట్టివేసి చివరికి అన్ని చీపురు పెట్టి తుడిచేసి దరిద్రుడిగా చచ్చిపోతున్నట్లుగా చాలామందిని చూస్తున్నాం. అలా నువ్వు చచ్చిపోని అవసరం లేదు. ఈ మాటలు విని సోదరుడా, అది సమస్యకు పరిష్కారం అంతకంటే కాదు. దుష్ట క్రియల నుండి పాప బంధకాలను విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం ఉన్న క్రీస్తు ప్రభువు మన అందరి కొరకు వచ్చాడు కదా, ఆయన దగ్గరకు వస్తే విడిపిస్తాడు. అంటే దాని అర్థం స్లో పాయిజన్, నేను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. తాగుడు ద్వారా, వ్యభిచారం ద్వారా, దొంగతనం ద్వారా, రకరకాల క్రియల ద్వారా నువ్వే చేసుకుంటున్నావు. ఎందుకు చేసుకుంటున్నావు అని అంటే నీలో దుష్టుడు ప్రవేశించాడు, దుష్టుడికి సాహసం చేరావు, దుష్ట క్రియలలో నువ్వు మునిగిపోయావు. నువ్వు వెళ్ళిపోదారన్నా వాడు నేను పట్టుకొని బంధించి రానిట్లేదు. దానికి బానిస అయిపోయావు. ఏదైతే దేని బానిస అవుతాడో అది నిన్ను ఏల్తం ప్రారంభించి దానికి నువ్వు దాసుడు అయిపోయావు. దాని నుండి విడిపించబట్టి నీ వల్ల కాదు. ఎంతోమంది నాశనం అయిపోతున్నా సరే కళ్ళు తెరవా? ఆలోచించవా? ఈ మాటలు విని అయినా సోదరుడా, సహోదరి, ఆలోచించు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలా నాశనం అయిపోయి వెళ్ళిపోతా కారణం ఏంటో తెలుసా? దుష్టు ప్రేరణ. ఈరోజు దుష్టుని ప్రేరణ బట్టి అట్టివాడు ఇక భార్యతో ఏం మాట్లాడతాడో తెలియదు, బిడ్డలతో ఏం మాట్లాడతాడో తెలియదు, ఎలా మాట్లాడతాడో తెలియదు, ఏ విధంగా ఎత్తుకెళ్ళిపోతాడో తెలియదు, ఏమంటాడో తెలియదు, ఏమనిపించుకుంటాడో. ఎందుకంటే గ్రహింపు సిగ్గు విడిచినటువంటి వారుగా. అలా తాగుతున్నటువంటి వ్యక్తులు ఎంత భయంకర నీచానికి దిగజారిపోతారో తెలుసా? ఇప్పుడు కళ్ళు తాగుతారంటే చాలామంది, దాంట్లో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఆడు ఏమవుతాడో తెలుసా? ఉప్పు అని ఊదేసి గుడగొడగొడగొడ మింగేస్తాడు. అదే ఇంటికి వచ్చిన తర్వాత ఈ బడాయి చూస్తే, ఇంటికి వచ్చిన తర్వాత ఏ దోమ ఏదో ఊపుతో లేకపోతే నల్లగా కనపడింది దోమ ఏదైనా కాకపోయినా ప్లేట్లు ఇసిరేస్తారు. వీళ్ళ గర్వం చూడండి, వీళ్ళ అతిశయం చూడండి. అక్కడికి వచ్చేటప్పటికి ఇలా అక్కడికి వచ్చి కంపు కొడుతున్నటువంటి ఆ సచ్చిన ఏగలో ఏదో పురుగులో చస్తే తోసుకుని తాగేస్తారు. అంటే తను నాశనం చేసుకునేటట్టుగా ఆట దేవుడు ఏం చేస్తున్నాడు? భయంకరమైనటువంటి విధానానికి లోను అయ్యేటట్టుగా ప్రేరేపిస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ విధానాన్ని బట్టి ఈ ఇంటికాడలు కొన్ని నెమ్మది లేకుండా చేసేటటువంటి విధానంలో ఈ విధంగా ప్రేరేపిస్తూ టోటల్గా ఆ వ్యక్తి సర్వనాశనం వైపు వెళ్ళిపోతుంది. వద్దు, విడిచిపెడతాం. ఇప్పుడు అర్థమైందా ఎందుకు మనం తాగేసి తిరుగుతున్నాడు మనిషి? దుష్టు ప్రేరణ. అట్లా విడిచిపెడతాం, వాటిని వదిలేదాం. ఇక అయిపోయింది నా బ్రతుకు, ఇటు నుండి విడుదల పొందలేలే, మా ఆయన గారు విడుదల పొందని, నా కొడుకు విడుదల పొందని, నాకు కుదరదులే అని అనకండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. కనుక ఆ యేసు ప్రభు చెంతకు రండి. ప్రభా తప్పైపోయిందని క్షమాపణ కోరుకోండి.
ఆయన కనికరమూర్తి. తన యొద్దకు వచ్చిన త్రోసివేయడు. ఏరా ఇప్పుడు జ్ఞాపకం వచ్చేనా, ఇంత అయిపోయిన తర్వాత వచ్చావా, మొన్న ఏమైపోయావు అని లోకుల్లాగా కించపరిచేటటువంటి కూడా నేను ప్రకటిస్తున్నా. యేసు ప్రభు నేను ప్రేమతో హక్కుంచి ఎప్పుడు వస్తాడా, ఇలా బాధపడిపోయి ఎప్పుడు వస్తాడా నా కుమారుడు నా కుమార్తె, వాళ్ళు ఎప్పుడు నన్ను అడుగుతారా, వాళ్ళు సహాయం చేద్దామని దినమంతా కూడా చేతులు చాపుతున్నాడు తండ్రి అంటే. వస్తావా, విడిచిపెడతావా, దుష్టక్రియలను విడిచిపెట్టాలి. అప్పుడే నీ బ్రతుకులో నెమ్మదవుతుంది. అప్పుడే సమాజానికి ఒక ప్రయోజనకరమైన వ్యక్తి ఉంటావు. నీ కుటుంబానికి నువ్వు ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నీవు ఉంటావు. నేను సమాజం గౌరవిస్తుంది. ఒక వ్యక్తిగా, ఒక ప్రముఖమైన వ్యక్తిగా నువ్వు బ్రతకటానికి, అనేక మంది మేలు కొరకు కార్యాలు చేయడానికి దేవుడు నిన్ను వాడుకుంటాడు. సోదరుడా, ఈ రోజున ఇలా తాగేసి తిరగటానికి తను గాయపరుచుకునే పరిస్థితి ఎందుకు జరుగుతున్నాయి అంటే దుష్టుని ప్రేరణ బట్టి. ఆలోచించు. కనుక ఈ చెప్పబడిన 4 మాటలుగా నేను చెప్పని మాటల్లో అన్నిటికీ మూల కారణం దుష్టుడు ప్రేరణ. దుష్టుడు కారణమైన క్రియలు మాత్రం రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాల సందర్భాన్ని బట్టి, పరిస్థితిని బట్టి దుష్టుడు ప్రేరేపించి కార్యాలు చేయించి. కనుక జాగ్రత్తగా మన చిత్తానుసరి సాగిపోయే కృప. ఇవి నిన్న మాటలను బట్టి మరి ఎక్కడ ఉన్నామో, ఎందుకెట్లా జరుగుతున్నాయో అని మన సహోదరుల కొరకు, మన యొక్క బిడ్డల కొరకు, మన తోటివారి కొరకు, మన గ్రామాల కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేసి బిడ్డలకు ఇటువంటి భయంకర మరణ హోమం నుండి విడుదల పొందినట్టు, వారు మనసు మార్చుకున్నట్టు, తోటిసోను ప్రేమించేటట్లు మంచి ఆలోచన దయచేయండి ప్రార్థన చేద్దాము. అక్కడితో ఆగిపోకుండా ఆ దేవుని మంచి మాటలు వారికి తెలియపరిచి చెడులోను బయటికి రావడానికి నువ్వు చేయవలసిన ప్రాక్టికల్గా సువార్త చెప్తాం. అటువంటి తలంపుతో సాగిపోయే కృప మన జీవితంలో ఏమనుంటే దిద్దుకునే ఆత్మ తోడ్పాటు దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్న పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థాన్ని నీ బిడ్డలని మేము గమనించి మీ చిత్తమేమే ఎరిగి బ్రతుకుతూ మమ్మల్ని మేము మోసపరుచుకోకుండా, మమ్మల్ని మేము నాశనం వైపు వెళ్ళకుండా, మా తోటి సహోదరులు ఇటువంటి క్రియల్లో ఉండి విడిపించడానికి మీ చిత్తాన్ని బట్టి మేము చేయలేని సహాయం చేస్తూ మీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా నన్ను మమ్మల్ని దీవించి బలపరిచి వాడుకున్నామని ఈ కార్యక్రమం మాటలోని బిడ్డలందరూ దీవించమని, కొందరినైనా మారు మనసు మార్పులోనికి నడిపించు, గ్రహించి ఆత్మ తోడ్పాటునిమని, వారిని క్షమించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిదండి. థ్యాంక్ యూ.